గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైదరాబాదీ ముచ్చట్లు. సో ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి అన్బాక్సింగ్. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో నుంచి అయితే కొన్ని ప్రోడక్ట్స్ అయితే అక్క నా కోసం ఆర్డర్ చేసింది నా బర్త్డే మంత్ కాబట్టి. సో అవి అన్బాక్స్ చేసి చూద్దాం. ఇక్కడ ఎక్సెప్ట్ ఇవి డ్రెస్సెస్ అని కనిపిస్తుంది. సో లోపల ఏముందో అయితే నాకు కూడా తెలీదు. సో ఏముందో అన్బాక్సింగ్ చేసి చూద్దాం. సో ఇంకా లేట్ ఎందుకు, తొందరగా అన్బాక్సింగ్ చేసేద్దాం. ఫస్ట్ అన్బాక్సింగ్ వచ్చేసి అమెజాన్ నుంచి ఏముందో చూసేద్దాం. ఓపెన్ చేస్తున్నా అక్క, ఓపెన్ చేస్తున్నా, చెయ్యి. ఎంతనో చెప్పు, ఆ ప్రైస్ కూడా అట్లనే. సో దీని ప్రైజెస్ వచ్చేసి 75 ఉంది. ఓకే, బేసిక్ నుంచి స్టార్ట్ చేయి. ఓకే, బేసికా 75. హ్యాండ్ క్రీమ్ అంట. దీని కాస్ట్ వచ్చేసి 75 రూపీస్. స్మెల్ అయితే బాగుంది, ఫ్రేగ్రెన్స్ అయితే చాలా బాగుంది. 75 రూపీస్. బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తున్నా అమెజాన్. సో నా ఫస్ట్ అన్బాక్సింగ్ అయింది. సెకండ్ అన్బాక్సింగ్కి వెళ్ళిపోవాలి. సో సెకండ్ అన్బాక్సింగ్, థింక్ అవుట్ సైడ్ ద బాక్స్ అంట. అర్థమేంటి? ఏం థింక్ చేయాలి? నేను థింక్ అవుట్ సైడ్ ద బాక్స్. ఓవర్ థింక్ చేసినప్పుడు కూడా కొంచెం అవుట్ సైడ్ ద బాక్స్ ఆలోచించాలి. నైస్, పెట్టుకున్నా కూడా. థింక్ అవుట్ సైడ్ ద బాక్స్ ఇక్కడ బాగా సెట్ అయిపోయింది. సో థర్డ్ అన్బాక్సింగ్ చేద్దాం. సో ఇందులో ఏముందో. లెట్స్ ఓపెన్ దిస్ బాక్స్. ఏముంది అక్క ఇందులో? ఏ హ్యాండ్ బ్యాగ్ వచ్చింది, క్యూట్ హ్యాండ్ బ్యాగ్, చిన్నది. బాగుందా? ఇందులో నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు ఎందుకు ఆ స్లింగ్ నచ్చింది. కాకపోతే ఇంకొకటి ఉండాలి కదా దానికి, చూడు, ఇంకో స్లింగ్ ఉండాలి. లోపల ఉందేమో, ఓపెన్ చేయి. బాగుందా? బాగుంది. ఒకటే అంతే, ఇంకేం లేదు ఈ బాక్స్లో. క్యూట్గా ఉంది. చిన్న బ్యాగ్, నీకు పెద్ద పెద్దవి ఇష్టం ఉండదు కదా, అందుకు చిన్నది చేసిన. లోపల ఏమన్నా ఉందా? లోపల చైన్ ఉంది. ఇంకొకటి చూడు, ఉంది. బట్ చైన్ బెల్ట్ అవసరం లేదు. అరే బెల్ట్ ఒకసారి ఓపెన్ చేయి. బెల్ట్ బాగుంటుంది, కొంచెం స్టైలిష్గా ఉంటుంది. అసలు నేను బెల్ట్ వల్లనే కొన్నాను. బెల్ట్ తీసి పక్కన పెడుతుంది. ఐ నో యూ డోంట్ లైక్ బెల్ట్స్, బట్ స్టిల్ ఇది కొంచెం క్లాసీగా ఉంటుంది, క్వాలిటీ బాగుంటుందని. దిస్ బ్యాగ్ ఈజ్ ఎంత ప్రైస్ చెప్పు? జీన్స్కి పెట్టుకోవచ్చు ఈ బెల్ట్. జీన్స్కి బెల్ట్ పెట్టుకోవడం ఏంది? బ్యాగ్కి బెల్ట్ పెద్దగా ఈ లుక్లో అయితే వచ్చింది బెల్ట్. అండ్ గోల్డ్ చైన్లో కూడా వచ్చింది. ఇది ఎట్లుంది? ఓపెన్ చేయి ఒకసారి, చూపి. క్వాలిటీ ఎట్లున్నది? నాకు చైన్ పైన అంత మంచిగా అనిపించలేదు, కానీ ఐ థింక్ ఆ బెల్ట్ స్ట్రాప్ ఒక్కటి బాగుంది. ఓకే ఓకే, గాట్ ఇట్. నైస్. బాగుందా బ్యాగ్? బ్యాగ్ ఇలా అయితే బాగుంది, చెప్పినా కదా నేను. ఇలా అయితే బాగుంది, సింపుల్గా క్యూట్గా. చిన్న బ్యాగ్, చిన్న మమ్ము, చిన్న బ్యాగ్, చిన్న జిప్. నీ కార్డ్స్ వచ్చేసాయి కదా అందులో? వచ్చేస్తుంది. ఓన్లీ ఆధార్ కార్డు కదా, బస్లో ఫ్రీ. ఓకే, డన్. అండ్ ఇదే నా లెటర్. ఎంత ప్రైస్? దీని కాస్ట్ వచ్చేసి 2000. ఆఫర్లో తగ్గుతుంది అనుకున్నా కానీ ఏమంత తగ్గలేదు. ఇట్స్ స్టిల్ ద సేమ్ ప్రైస్. వచ్చేసి 2000. ఏది 2000 ఎక్కువనా? నచ్చింది. గుడ్. 3000 ఎక్కువ. 2000? సారీ, 2000 ఎక్కువ. మంచిగా పెట్టుకో ఇది జాగ్రత్తగా. థ్యాంక్ యూ. ఇది ఎన్నో అన్బాక్సింగ్? ఫోర్త్ అన్బాక్సింగ్.
సో ఇది వచ్చేసి 4th అన్బాక్సింగ్. మనకి బ్లాక్లో అయితే డ్రెస్ ఆర్డర్ చేసింది అక్క. సో చూద్దాం ఓపెన్ చేసి. ప్రైస్ ఎంత ఉండదండి? 579 ఉంది. సో బ్లాక్లో అయితే పాయింట్ వచ్చింది ప్లాజో. అండ్ నెక్స్ట్ చున్నీ పింక్లో వచ్చింది చున్నీ. బ్లాక్ అండ్ పింక్. బ్లాక్ అండ్ రెడ్ నార్మల్ కాంబినేషన్ ఉంటుంది కానీ పింక్ కొంచెం కాకి అనిపించేసిన. ఇది ఇంత లాంగ్ ఉందా? బ్లాక్ ఫుల్ హ్యాండ్స్. కొంచెం ఆల్టరేషన్ చేస్తే కరెక్ట్ వస్తుంది. నచ్చిందా? బట్టి బాగుంది. అండ్ ఫుల్ హ్యాండ్స్ కెండ్లో ఇట్లా ఫ్లవర్స్ వచ్చాయి. ఎంబ్రాయిడరీ కదా. ఎంబ్రాయిడరీ బాగుంది. బ్లాక్ నా ఫేవరెట్ కలర్. బాగుంది డ్రెస్. ఆఫీస్కి వేసుకెళ్తా. ఓకే. సో నెక్స్ట్ 5th అవుట్ఫిట్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో ఇది వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంది. సో లెట్స్ ఓపెన్. సో గ్రీన్ కలర్లో అయితే డ్రెస్ ఉంది. అండ్ గ్రీన్లో పాయింట్ వచ్చింది అండ్ విత్ మెరూన్ చున్నీ. ఈ టాప్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంది. లెట్స్ ఓపెన్. సో డార్క్ గ్రీన్లో ఎథనిక్ వేర్గా ట్రెడిషనల్గా అయితే చాలా బాగుంది. కాలేజ్కి ఈవెంట్స్కి అయితే వేసుకోవచ్చు. చాలా గ్రాండ్ లుక్ అయితే ఇస్తుంది. మనం కొంచెం నా సైజ్కి ఆల్టరేషన్ చేయించుకుంటే పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. వెనకలో కూడా సేమ్ ఉందా ప్రింట్? వెనక కూడా ఉందా ప్రింట్? ప్లెయిన్ ఉంది వెనక. నైస్. సో ఇది వచ్చేసి టాప్. నెక్స్ట్ చున్నీ ఇలా వచ్చింది. విచ్ ఇస్ మమ్మీస్ ఫేవరెట్ కలర్, గ్రీన్ అండ్ మరూన్. సో ఇలా ఈ మెరూన్ ఇలా ఈ స్టైల్ వచ్చింది. అండ్ పాయింట్ వచ్చేసి సేమ్ యాజ్ దిస్ ప్లాజో టైప్లో వచ్చి కింద లెగ్స్ దగ్గర ఇలా డిజైన్ వచ్చింది. అరే మమ్మ ఎంత ప్రిటీ అనిపిస్తున్నావు మమ్మ ఈ కలర్లా. క్యూట్. బాగుందా? 5th అవుట్ఫిట్ కూడా బాగుంది. ఓకే. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు అన్బాక్సింగ్. ఏముంది? ట్రౌజర్స్. ట్రౌజర్స్. నువ్వు నార్మల్గా కొంచెం హైట్ ఉంటావు కదా, ఇట్లా వైట్ లెగ్వి బాగుంటాయి అని ట్రౌజర్ హై బ్లూ కలర్లో ట్రౌజర్. కలర్ లేదు కదా. ఎన్టీఆర్ స్టైల్ పాయింట్. ఎన్టీఆర్ స్టైల్ ప్యాంట్ కాదు అది, వైట్ లెగ్ అంటారు దాన్ని. నాకు తెలిసి ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్. వేసుకుంటావా వేసుకోవా అది చెప్పు ఫస్ట్. విల్ యూ ట్రై దిస్ ఆర్ నో? ఓకే, నేను కూడా చూస్తా. ట్రై చేసినప్పుడు కమ్యూనిటీ పోస్ట్లో ఆ ఫోటో ఉంటుంది గైస్. ఓకే, చూద్దాం ఎంత ట్రై చేస్తుందో మేడం. ఏంది చేయవా? ఓకే. ఇది వచ్చేసి 7th అన్బాక్సింగ్. సో ఇది కూడా డ్రెస్సే ఓపెన్ చేస్తున్నాం. ఓ స్పెషల్ ప్యాకింగ్ చున్నీకి. ఏంటి సెపరేట్ ఇచ్చిండా? ఓకే, అది చున్నీనా? చున్నీ. కలర్స్ బాగుంది. ఈ క్లాత్ వచ్చేసి నాకు ఒకటి ఆఫ్ సారీ కూడా ఉంది మన కోపుల్ది. ఆ, సేమ్ అట్లనే ఉంది కదా. ఆ, ఈ చున్నీ అట్లనే ఉంది. ఏం క్లాత్ అంటారు దీన్ని కానీ మీరు చెప్పండి గైస్. ఇగో ఈ క్లాత్ ఏం క్లాత్? పాలిస్టర్. పాలిస్టరా? పాలిస్టర్. పూల డ్రెస్. పూలమ్మే పిల్ల అంటారు కదా. అండ్ ఆకులు కూడా ఉన్నాయి అందులో. పాయింట్ కూడా వచ్చేసి సేమ్ ప్లాజో లాగా. సేమ్ ప్లాజో టైప్. అంటే టాప్ టు బాటమ్ సేమ్ ఉంది. సేమ్ కలర్ ప్లాజో వచ్చింది. డ్రెస్ వచ్చేసి లెట్స్ అరే బాగుంది మమ్మ. వి షేప్ లో వచ్చింది. కొంచెం లోవర్ నెక్ ఉంది. డీప్ నెక్ ఏం లేదనుకుంటా. వీ నెక్, డీప్ నెక్ ఉందా? కొంచెం. ఓకే, ఇది కొంచెం ఆల్టరేషన్ చేపిస్తే కానీ మనం చెప్పలేదు, కానీ బాగుంది. మునిగిపోతానేమో నేను ఇంకా. నువ్వు పొడిగే ఉంటావు కదా. హిల్స్ వేసుకున్నాను కానీ బాగుంది. బాగుందా? బాగుంది. కాకపోతే ఇది మొత్తం అనార్కలి లాగా రాలేదేమో. స్లిట్ వచ్చిందా? స్ప్లిట్ వచ్చింది. ఇగో ఇక్కడ సైడ్ లా స్లిట్. సైడ్ ఓపెన్. ఓకే, కొత్త స్టైల్ ఇది. సో ఇది వచ్చేసి 8th అన్బాక్సింగ్. ఇది కూడా డ్రెస్సే.
బ్లూ కలర్లో ఉంది. ఓపెన్ చేద్దాం. ఇది నేను కొందాం అనుకున్నా, కాకపోతే నా ఒకసారి కొన్నప్పుడు సైజ్ ప్రాపర్గా లేకుండే, సో ఇచ్చేసిన. అప్పుడు గ్రీన్ కలర్ కొన్నా. దిస్ టైమ్ ఐ గాట్ ఇట్ ఇన్ బ్లూ కలర్. స్మాల్ సైజ్. ఇప్పుడు కూడా సైజ్ ఎట్లా వచ్చిందో నాకు తెలియదు, బట్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. సైజ్ అనార్కలియా. సో చున్నీలా వచ్చింది. అన్ని డిఫరెంట్ స్టైల్స్ కొన్నా. లేదా ప్యాంట్ ఇయ్యడానికి ఉంటుంది, ఇంకా లాంగ్ స్లీవ్స్ ఉన్నాయి కదా, ఫైన్. ఓకే, ఎట్లా వచ్చిందా అనార్కలి. ఓకే, బ్లూ కలర్ అగైన్ మామ్స్ ఫేవరెట్ కలర్. క్యూట్ క్యూట్. అండ్ కింద మొత్తం లాంగ్ బాగుంది. యూ లైక్ ఇట్? అన్బాక్సింగ్ కూడా బాగుంది. క్యూట్. అన్నిటికి ఆల్టరేషన్స్ చేయించుకోవాలి, అది మ్యాండేటరీ. బాగుంది. ఎలా ఉంది? మంచిగా కలర్ మంచిగా అనిపిస్తుంది. నీకు ఏమైనా ప్రాపర్గా సెట్ అవుతుంది. 8th అన్బాక్సింగ్. ఇది వచ్చేసి చున్నీ. చున్నీ ఎట్లుంది? మళ్ళీ పొడుగా లేదంటే సైడ్ నుంచి చిన్న ఉంటుంది. చున్నీస్ ఒక్కటి ఇట్లా ఇవ్వకుండా వాడు ఇది కూడా పొడిగిస్తే బాగుంటుంది. బట్ ఫైన్, గుడ్. కలర్ బాగుందా? ఎస్, ఇట్స్ లుకింగ్ ప్రిటీ. అరే నేను దీనికి ఇట్లా రాదనుకున్నా. ఐ థాట్ గోల్డ్ వస్తుందేమో అనుకున్నా, బట్ సిల్వర్ది వచ్చింది కదా. ఆ క్యాజువల్. సో ఇందులో ఏముంది? ఏమో దానిపైన ఉంటుంది. మేబీ ఫుట్వేర్ అనుకుంటుంది. అంతేగా మీషో నుంచి ఎక్కువ ఫుట్వేర్ చేసిన. ఫుట్వేర్ రెగ్యులర్ యూస్కి ఇవి నువ్వు కరెక్ట్గా పెట్టుకోవాలి, వచ్చి ఆడ పెట్టేయొద్దు, సరేనా? ఫుట్వేర్. ఫుట్వేర్ నైస్. ఇది రెగ్యులర్ యూస్ కోసం. నేను 5 inches వేస్తాను తెలుసు కదా. నువ్వు ఉన్నవే పొడుగు, ఇంకా 5 inches ఎందుకు నీకు? ఈ కలర్ అండ్ ఈ కలర్ కూడా మంచిగా సెట్ అయింది. ఓకే, ఇవి రెగ్యులర్ యూస్కి. నైస్. ఓకే, ఇది వచ్చేసి 9th అన్బాక్సింగ్. ఇది వచ్చేసి 10th అన్బాక్సింగ్. ఓకే, చిన్న పర్సా? నేను బుక్ అనుకున్నా. పర్స్ రెడ్లో పర్స్. రెడ్ పర్స్ ఎందుకు యూజ్ చేస్తారు చెప్పు? దేర్ ఈస్ ఏ సిగ్నిఫికెన్స్. కింద దగ్గర కాదు, రెడ్ పర్స్ ఈజ్ సంథింగ్ దట్ అట్రాక్ట్స్ మనీ అంటారు. సో యూ షుడ్ హ్యావ్ లాట్ ఆఫ్ మనీ, లాట్ ఆఫ్ హ్యాపీనెస్, లాట్ ఆఫ్ పీస్ అని చెప్పేసి రెడ్ పర్స్. బొంగే మ్యామ్. ఎట్లుంది పర్సు? బాగుంది. ఏం దానికి అది కూడా ఇచ్చిండ్రా? ఓకే, నైస్. బుక్ లాగానే ఉంది కదా అది. కానీ 10th. సో ఫార్ నీకు అన్నీ నచ్చినాయా? 10 అన్బాక్సింగ్లు అయిపోయినాయి కాబట్టి 10లో ఏది మంచిగా అనిపించింది, ఏది కొంచెం మంచిగా అనిపించలే? వాట్ ఈస్ ద బెస్ట్? బ్యాగ్. హ్యాండ్ బ్యాగ్. బ్యాగ్ బాగుంది. బాగాలే. ఏంటి? హ్యాండ్ క్రీమా? కాదు, ఈ డ్రెస్. నేను అనుకున్నా అది కలర్ బాగుంటుందమ్మా. ఇక మధ్యలో అంతా ఇట్లా కట్ వచ్చింది. ఆ కట్ వచ్చింది కాబట్టి లోపల ప్లాజో కూడా నడవడానికి రాదట్లుంటే. అవునా? ఓకే, సరే. మధ్యలోకి వస్తుంటే ఊకే కాలం చూద్దాం, ఇది అయిపోయిన తర్వాత ఒకసారి ట్రైల్ చేసి నచ్చకపోతే రిటర్న్. కాళ్ళ మధ్యలోకి వస్తుంది. ఓకే, సో ఇది వచ్చేసి 11th అన్బాక్సింగ్. 11th. ఓకే, 11th అన్బాక్సింగ్. మంచిగా ఉంది. ఇది కూడా ఫుట్వేర్. థ్యాంక్ యూ. అరే మీషోలో ఎంత క్యూట్గా పంపిస్తారు, థ్యాంక్ యూ అది ఇదని. ఇగో నీ 5 inches. అమేజింగ్. జింగ్ జింగ్ హిల్స్ చూడండి, పెన్సిల్ హిల్స్ బాగున్నాయి. యూ లైక్ ఇట్? ఇది కూడా బేజ్ కలర్ అన్నిటి పైన వచ్చేసాయి రెగ్యులర్ యూస్కి. యూ లైక్ ఇట్? బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. బట్ అకేషనల్లీ వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవద్దు, మళ్ళీ నీకు పెయిన్ అవుతుంది. హీల్స్ ఆర్ నాట్ రికమెండెడ్. పెయిన్కే పెయిన్ ఇచ్చే రకం. కరెక్టే అది. కాదు, కరెక్టే అది. కాదు, లైన్ బాగుందని మొన్న. కరెక్టే. ఏమో తెలీదు, నేను ఏమన్నానో కూడా నాకు తెలియదు. ఇదేనో అన్బాక్సింగ్. 12th అన్బాక్సింగ్. నంబర్స్ బాగానే గుర్తుపెట్టుకుంటున్నావు. 12. నాకు ఓయ్ మూవీలో గుర్తొస్తుంది, వాడు 1 year కి 12 గిఫ్ట్ ఇస్తాడు కదా.
నాకు 20 వచ్చినాయి. ఇంకా వస్తున్నాయి, ఇంకొకటి పార్ట్ 2. పార్ట్ 2 ఇంకొకటి పార్ట్ 2. ఓకే, నెక్స్ట్ ఇందులో ఏముంది? సో ఓయ్ మూవీ తర్వాత ఓయ్ 2 మనదేమో మరి. సో నెక్స్ట్ అన్బాక్సింగ్. అయ్యో, నువ్వు చెప్పినట్టు నీకు హీల్ సైజ్ ఏది కావాలో ఆ హీల్ సైజ్ కవర్ వస్తుంది. బాగున్నాయి సిల్వర్ లో. నైస్, థ్యాంక్ యూ. సిల్వర్ ఇది గోల్డెన్ కాదు? లైటింగ్ కి కనిపించట్లేదు. గోల్డెన్. గోల్డెన్. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్. నెక్స్ట్ లాస్ట్ నాట్ లీస్ట్ మీషో నుంచి 13th అన్బాక్సింగ్. లెట్స్ ఓపెన్. ఇప్పుడు ఆ డ్రెస్సెస్ ట్రై ఆన్ హాల్ తర్వాత చేస్తావా? థ్యాంక్ యూ. అన్ని క్యూట్ క్యూట్ వస్తున్నాయి. మెసేజ్లు బాగా పంపుతుంది మీషో. బాక్సెస్ కూడా మంచిగా ఉన్నాయి. సేమ్ గోల్డా? నో, గోల్డ్ ఇచ్చిండా వాడు? ఐ ఆర్డర్డ్ షిమ్మర్ కలర్ సిల్వర్ది, గోల్డ్ ఇచ్చిండేమో. ఓకే, అవేంటి అట్లా ఉన్నాయి స్ట్రింగ్స్ దానికి? ఏమో ఇట్లా కొంచెం బెండే వచ్చింది. ఓకే, బట్ దెన్ ఇదొకటి అండ్ ఇవొకటి ఇచ్చిండు. రైట్, యూ లైక్ ఇట్? ఎస్. మూవింగ్ ఆన్ టు ఫ్లిప్కార్ట్. ఓకే, సో ఇది వచ్చేసి 13th అన్బాక్సింగ్. 13th ఆర్ యూ షూర్? 13th. 13th, 11th, 12th, 13th. ఓకే, ఇందులో ఏముందని గెస్ చేస్తున్నావు? మొత్తం ఫుట్వేరేగా. ఏముంది దానిపైన? లైట్ లైక్ ఎయిర్ స్ట్రాంగర్ దెన్ స్టీల్ అంట. ఓ, ఇట్స్ ఎగ్జాక్ట్లీ లైక్ యూ. లైట్ లైక్ ఎయిర్ స్ట్రాంగర్ దెన్ స్టీల్. క్యూటీ షూస్. సేమ్ మొన్న జూడియోలో చూసినాం కదా, అట్లనే ఉంది. కొంచెం అట్లనే ఉంది. నైస్, బాగుంది. మంచి ఉందా హీల్? నైస్. ఇవన్నీ మంచిగా స్టోర్ చేసుకోవాలి, సరేనా? ఎడవడితే అడ పడేయో తీసుకొని. ఓకే, ఓకేనా? ఓకే అంటే పక్కన పడేస్తుంది. ఓకే, మూవింగ్ ఆన్ టు 14th. ఓకే, 14th అన్బాక్సింగ్. ఇది డబ్బాలు ఉన్నాయంటే ఫుట్వేరే, షూస్ అనుకుంటే ఇది కూడా. నేను మ్యాక్సిమం ఫ్లిప్కార్ట్ నుంచి అయితే షూజే చేసిన. చూడు, ఇంకొకటి కాకపోతే అంతా డిఫరెంట్ స్టైల్స్ అండ్ ఆల్. ఇదేమో రాసి ఉంది. ఏముంది? ఇఫ్ ఐ ఎవర్ లెట్ మై హెడ్ డౌన్ ఇట్ విల్ బీ టు అడ్మైర్ మై షూస్. అట్లనే ఉండాలి. మంచి కలర్ షూస్ బాగున్నాయి. థ్యాంక్ యూ. ఇది నేను ఎందుకు ఇచ్చిన తెలుసా? నీ దగ్గర అన్ని స్వెట్ షర్ట్స్ అవే కలర్లు ఉన్నాయి కాబట్టి. పింక్, గ్రీన్, పీచ్ కలర్. పింక్. ఓకే, డన్. లైక్ ఇట్? ఓకే, థ్యాంక్ యూ. సో కార్ట్ దిస్ వన్ 15th. ఓకే, లెక్క ఎక్కువైనా సరే తక్కువగా కూడా ఉంచుకోవాలంటే. అమ్మో, ఇది కూడా ఫుట్వేరే. మ్యాక్స్ ఫుట్వేర్. ఇవి సేమ్ షూస్ నేను గోవా పోయేటప్పుడు కొన్నవి. ఇక మళ్ళీ నీకు అవే కొన్నా, మంచిగా ఉన్నాయి కదా క్యూట్గా. ఇట్లా షిమ్మర్ లాగా మంచిగా అనిపిస్తుంది కొంచెం. బాగుంది. అన్నీ 38 సైజే ఇష్టం. ఇవి మమ్మీ ఇంకా నేను చూస్ చేసినాయి షూస్, సేమ్ అవే కొన్నా. నైస్, బాగున్నాయి. యా, నెక్స్ట్ ఈస్ ఎన్నో ఆర్డర్ చెప్పాలి? 17th అన్బాక్సింగ్ చేసేద్దాం.
అమ్మ చూసా 17 చేసిన అన్బాక్సింగ్ నేను. 17 కాదనుకుంటా. ఇందాక 16 అయింది, ఇది 17. అవునా ఏమో. ఇవి వచ్చేసి సాక్సెస్. కలర్స్ చూపి. ఇవి సాక్స్. నేను రోజు కాలు కడుక్కోవాలని చెప్పేసి సాక్స్ చేసిన. సో ఇవి వచ్చేసి ఏంది ఇంత పెద్దగా వచ్చినాయి? యాంకిల్వి రాలేవా? ఇదే యాంకిల్ది, అది ఎందుకు అంత పెద్దగా ఉంది? బ్లాక్ది సేమే అన్ని సేమ్ సైజ్ ఉన్నాయా? బ్లూ కలర్, క్యూట్ కలర్స్ అన్ని, కలర్ యూనికార్న్ కలర్స్ అన్ని, లైట్ గ్రీన్ కలర్. ఫ్యాన్సీ ఫ్యాన్సీ సాక్స్ లా అన్ని యూనికార్న్ కలర్స్ మ్యాక్సిమం. ఎంత ఈ సాక్స్? ఐ థింక్ దానిపైనే ఉంటుందిగా చూడు ప్రైస్. దానిపైన ఉంటుంది ప్రైస్. లేదు లేదా ఇందులో కవర్ కూడా ఏం రాలేదా? నేను తర్వాత ట్యాగ్ చేస్తాలే ప్రైస్ అని. 500 ఉండొచ్చా? 104 ఎంతనో అది అంతే. సో 18 19 17తో ఎంతనో సరే. సారీ గైస్ మర్చిపోయినారని. ఐ థింక్ 17th అనుకుంటా. 17th 18th ఐఎమ్ నాట్ ఇప్పుడే షూర్. 17th అన్న. ఓకే అయితే ఇది 18th నువ్వు అన్న లెక్క ప్రకారం పోతే. ఏంటి ఇది? నీ వర్క్ ఈజీ కావడానికి ఇవన్నీ ఓపెన్ చేసి చెప్పు అవి ఏంటివో. బట్టలు వేసేసా? బట్టలు వేసేటివా కావు. బట్టలు నాతోటి ఫోన్ చేపిస్తావు కదా. ఏంటి ఇది? ఓపెన్ చేసి బ్యాంకు కన్నం చేయమంటున్నావా? ఏంది ఇది? నువ్వే చెప్పు ఏంటివి అవి. వాట్స్ దట్? థింక్ అండ్ టెల్ మీ. థింక్ అవుట్ సైడ్. అది చదువు. థింక్ అవుట్ సైడ్ ద బాక్స్. నేను ఏదో బుక్ ఓపెన్ చేసినట్టు ఓపెన్ చేస్తున్నా. షూజులు పెట్టుకునేటవా? కరెక్ట్, ఎస్. షూస్ పెట్టుకోవడానికి రోజు వచ్చి ఆఫీస్ నుంచి అని లేచి అది క్లోజ్ చేసి ఆడ ర్యాక్ లో పెట్టు. ఏడవడితే ఆడ ఇష్టం అనుకో, ఇక మళ్ళీ డాడీ నన్ను తిడతాడు. చెత్త వేసుకొని సేమ్ అట్లనే ఉంది బ్యాగ్. మంచిగా ఉందా క్వాలిటీ? నేను షూస్ అని ఎట్లా చెప్పినా నాకు తెలియనే తెలియదు. అట్లనే అప్పుడప్పుడు నీ దిమాగ్ పనిచేస్తుంది. షూస్ వేసుకుంటారా? అందులో షూ వేసుకుంటా. ఎవరైనా వేసుకున్నా నేను ఫస్ట్. చాలా మంది వేసుకున్నారు ఆల్రెడీ. అట్లయితే ఓకేనా? రివ్యూస్ ఉన్నాయి. అట్లయితే ఓకే. ఎట్లుంది క్వాలిటీ? బాగుందా? ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు చెప్పు? ఆ షూస్ వేసుకొని ఆఫీస్కి పోయేసి వచ్చిన తర్వాత ఇంట్లో పెట్టాలంటే పెట్టవా? నువ్వే పెట్టు. ఓకే నెక్స్ట్ తదైపోతే. ఇప్పటిదాకా 18th అన్నావు. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్. అన్బాక్సింగ్ ఇంపార్టెంట్. అమ్మా ఇది వస్తలేదు. అమ్మా అమ్మని అమ్మ. మెల్లగా 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 సైడ్ నుంచి ఓపెన్ చేయి దాన్ని. ఇటు చేసిన ఇంకేం ఇగో ఇట్లా ఇట్లా ఓపెన్ చేస్తారు దీన్ని. ఎట్లా? అటు సైడ్ నుంచి ర్యాక్ నుంచి ఇట్లా అట్లా. ఏముంది ఇంతకి? ఏమో మళ్ళీ ఏదో డబ్బు ఉంది. ఇక్కడికి వెళ్ళి కలా ఇక్కడికి వెళ్ళి కలా. ఏం డబ్బా నాకు తెలియదు. మేబీ హోమ్ డెకార్ది వచ్చినట్టుంది. ఇలా హోమ్ డెకార్ ఐటమ్స్ కూడా చేసినావి నీతో అన్బాక్సింగ్ ఎందుకులే అని చెప్పేసి ఓన్లీ నీకు ఆర్డర్ చేసినవి మాత్రమే నీతో చేపిస్తున్నా. ఏంది ఇది? ఈ డబ్బాలో డబ్బా పెట్టి పంపించిండు. వాట్స్ దేర్ ఇన్ సైడ్ దట్? ఏదో డబ్బు ఉంది. హోమ్ డెకోర్ ఏమో. ఏం డబ్బా అంతగానా? ఓ యా, ఓపెన్ చెయ్యి. ఏంటిది? ఇది కూడా ఈడ ఒకటి ఆడొకటి మర్చిపోతున్నావు కదా. గోల్డ్ రింగ్ లా? ఆహా, వేరే Gold ఎవరైనా rings, వచ్చిన వాళ్ళు ear డైరెక్ట్ గా rings. ఇదే లేపుకొని పోనీ ఇంకనా? అన్న ఒక దగ్గర పెట్టి అది కాకుండా నార్మల్ ఆర్నమెంట్స్ ఒక్కొక్క దొరుకుతుందేమో. ఇట్లా పెడితే మొత్తం లేచుకోపోతారు కదా. మరి ఇది బాగుంది. రామ్మ ఇంట్లో పెట్టి పెడతా అన్నట్టే ఉంది నీదైతే. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి వాళ్ళని నమ్ముకుంటే అమ్ముకోవాల్సి వస్తుంది. నార్మల్గా ఇది ఆక్సిడైజ్ జ్యువెలరీ కూడా పెట్టుకోవచ్చు. మంచిగా ఉంది కదా, క్యూట్గా కొంచెం బ్రాండెడ్ లాగా అట్లా. మంచిగా ఓపెన్ చేయి. అదొకటి లోపల
ఏం తీయాలా? అట్లా తీస్తే లోపల కూడా పెట్టుకోవచ్చు. లోపల కూడా ఇంకా పార్టిషన్స్ ఉన్నాయి అట్లా. ఓ కొత్త కొత్తవి వింత వింత అన్ని వాళ్ళే చూస్తున్నాయి. హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్? నైస్, మంచిగా అనిపించింది. వండర్ఫుల్. ఇది కూడా ఒకటి ఉంది. అది కూడా ఓపెన్ చేసి ఇది ఎన్నో వ్యానిటీ పౌచ్ లాగా గోల్డ్ కలర్లో. పోయిందా? అది కట్ అయిందా? కళ్ళు మెరుస్తున్నాయి రయ్యా. ఏంది 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 మేకప్ వాళ్ళకి ఇచ్చినట్టు నాకు మేకప్ అలవాటు లేదు. ఏం పెట్టుకోవాలి ఇలా? టిఫిన్ బాక్స్ పెట్టుకోవాలా? వద్దు నాకు ఈ బాక్స్. జస్ట్ సన్ స్క్రీన్ అన్నా హ్యాండ్ క్రీమ్ అన్నా. వద్దు, నేను న్యాచురల్ క్రీమ్, నేను న్యాచురల్ బ్యూటీ, నేను నాకు వద్దు ఇది, నాకు వద్దు ఇది, నాకు వద్దు, నాకు వద్దు. నేను ఇవి వాడుతున్నా. నేను సుష్టాలు ఏమనుకుంటారు, ఇంత అందం పెట్టుకొని నేను వాడుతున్నా అనుకుంటారు సన్ స్క్రీన్ మాయిశ్చర్ అని. నేను పౌడర్ కూడా పెట్టాను ఫ్రెండ్స్, ఇందులో వాడుకో. అంతేనా? సో లాస్ట్ ఫ్రమ్ కోటి ఏ సైజ్? 26 రావాలనుకుంటా. 26 చేసిన. ఏ సైజ్ వచ్చింది? 26 వచ్చింది. 26 26 ఇది ఇంత పెద్ద కొడుతుందా? హై వేస్ట్ జీన్స్ మామ్ ఫిట్ మంచిగా సెట్ అయింది. ఓకే డన్. దట్స్ ఇట్ ఫర్ యువర్ అన్బాక్సింగ్ మమ్మీ. అమేజింగ్. మంచిగా ఉండేనా? అయితే ఇప్పుడు నువ్వు నాకు ఒకటి చెప్పు, ఇందులో బెస్ట్ ప్రోడక్ట్ ఏంది? ఇదేంది ప్రోడక్ట్ అన్న ప్రోడక్ట్ ఏంది? అన్నీ బాగున్నాయి. ఏదన్నా ఒక్కటి మంచిగా ది బెస్ట్, అన్నిటికన్నా కొంచెం ఎక్కువ క్యూట్ అనిపించింది. అన్నీ బాగున్నాయి. హిల్స్ బాగున్నాయి, షూస్ బాగున్నాయి, హ్యాండ్ బ్యాగ్ బాగుంది, ఇంకా డ్రెస్సెస్ కూడా బాగున్నాయి. నథింగ్ లైక్ ఫస్ట్ ఇది అన్నట్టు అనిపించలే. ఏంది ట్రౌజరా? కాదు, అవి చూపిస్తా. అది బికాజ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏమనుకున్నావే ఫస్ట్ నువ్వు దాన్ని చూసి? నాకు అర్థం కాలేదు ఫస్ట్. గైస్ నేను ఎందుకు ఇచ్చిన అంటే షూస్ వేసుకోబోతుంది, మళ్ళీ ఎడబడితే ఆడబెట్టేస్తుంది. డాడీ చూసినప్పట్లో నన్ను తిడతాడు. అందుకే ఐ గాట్ హర్ దిస్ థింగ్ సో దట్ షీల్ ప్లేస్ ఆల్ హర్ షూస్ ఇన్ దిస్ థింగ్. చూద్దాం ఇప్పుడన్నా ఫాలో అవుతావా? నాకు తెలియదు ఇందులో షూస్ పెట్టుకుంటా. ఏమనుకున్నావు నువ్వు దాన్ని చూసిన తర్వాత? అనుకున్నాలే. క్యూటీ పై క్యూటీ బాగున్నాయి. గుడ్. ఐ లవ్ యూ మమ్మో. లవ్ యూ టు అక్క. చలో బాయ్. ఇంకా హోమ్ డెకర్ ఉంది, అది రేపు చేయి. ఎంత అవుతుంది? 11:50 అవుతుంది. అక్కడ చూడు 12 అవుతుంది. ఓకే గాయస్, ఇది మన పార్ట్ 1 అన్బాక్సింగ్ వీడియోస్. సో వెయిట్ ఫర్ పార్ట్ 2 వీడియో. ఒకవేళ నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టిల్ దెన్ లాట్స్ ఆఫ్ లవ్. యస్ మమ్మీ యాదవ్.